చిత్ర విచిత్ర రోగాల నేపథ్యంలో రాను రాను ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెరగటంతో తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. పాత రోజుల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఆహారాల వైపు మళ్లుతున్నారు. తమ రోజువారీ ఫుడ్ లో బలవర్ధకమైన ఆహారాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెల వాడకం బాగా పెరిగింది. ఇంతకు ముందు చపాతి మాత్రమే తినేవాళ్లలో చాలా మంది జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఇదే బలవర్ధకమైన ఆహారం కావడం. ప్రపంచం ఇప్పుడు దీని వెంటే పడుతోంది. అందరికీ అన్ని తిండ్లు అరగవు. కొన్నిసార్లు ఇవాల్టి తిండి వల్ల ప్రమాదం కూడా రావచ్చు. అందుకే ఎలాంటి శరీరాల వారికైనా జొన్న రొట్టె అంత మంచిది మరొకట్లేదు. చీప్ అండ్ బెస్ట్ అని మాట దీనికే వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు జొన్న రొట్టెలు తింటే మంచిది. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం వీటికి ఉంది. గుండె ఆరోగ్యానికి జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. జుట్టు ఒత్తుగా బలంగా ఉండేందుకు జొన్న రొట్టెలను తినాల్సిందే. జొన్నలతో చేసిన పిండిని ఉపయోగించి చేసే రొట్టె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో విరివిగా తింటారు. జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. జొన్న పిండితో చేసిన రొట్టెలు రోజు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్థాల లాంటి పోషకాలు కూడా వీటిలో ఎక్కువ. గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్న గింజల్లో ఉంది. ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావలసిన ఫాస్ఫరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది. వీటిని తినటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరపు, కంటి చూపు మందగించటం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంపొంది అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ధి చేస్తాయి. అంతేకాక లైంగిక శక్తి పెంపుదలకు, సంతాన ఉత్పత్తికి సైతం జొన్నలు అమృతం లాంటివి. కావాలంటే ఇవి తినే వారిని గమనిస్తే వారిలో కళాకాంతులు తెలుస్తాయి.